నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందిస్తూ ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం డివిజన్ వై రామవరం మండలం రేగడిపాలెం గ్రామం శివనామస్మరణతో మార్మోగింది. గ్రామస్థులు, భక్తులు సమష్టిగా చేపట్టిన శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి గిరిజన పూజారి శ్రీ ముర్ల రాజారెడ్డి వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివయ్య అనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెదుళ్ల సత్యనారాయణరెడ్డి, స్థలదాత వెదుళ్ల రామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు అందరూ కలసికట్టుగా నిర్వహించారు. నరసింహమూర్తి దంపతులు ప్రత్యేకంగా హోమం జరిపించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారిని వెదుళ్ల సత్యవతి, హిందూ భక్తులు శ్రీమాని వెల్తి రాజబాబు, ఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, పల్లాల పండురెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్ఎస్ఎస్, ఎస్ఎస్ఎఫ్, విహెచ్పి, వనవాసీ కళ్యాణ్ ఆశ్రమం వంటి స్థానిక ధార్మిక సంస్థల కార్యవర్గ సభ్యులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంపచోడవరం హిందూ ధర్మ ప్రచార భక్త మండలి సమన్వయకర్త నల్లమిల్లి వెంకట రామారెడ్డి మాట్లాడుతూ, ఆలయం లేని గ్రామంలో ఇంతమంది హిందూ బంధువులు కలిసి ఆలయ నిర్మాణ కలను సాకారం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలియచేశారు. ఈ ప్రతిష్ఠాపన గ్రామానికి, పరిసర ప్రాంతాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డైలీ అండి అమ్మగారు, డైలీ మీరు పిల్లలని పంపిస్తాను, పెద్దోళ్ళైనా ఎవరు దానం చేస్తే వాళ్ళు వచ్చేసి ఎవరన్నా నిర్ణయించుకోండి. అలాగ చెప్తున్నా మీరు అలా